టెంపర్ సీక్వెల్ తీస్తామంటూ చిత్ర బృందం ప్రకటించింది. అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ టెంపర్లో సీక్వెల్ తీసేంత సత్తా ఉందా? అసలు ఈ సినిమా సీక్వెల్ అంటే కనీసం పూరి జగన్నాథ్, ఎన్టీఆర్లనే ముందుకొస్తారా? గణేష్ మళ్ళీ అంత ధైర్యం చేస్తాడా అనేది అనుమానమే. టెంపర్ క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీసేంత సీనేం కనిపించలేదు. రెండో భాగం ఉంది అనే హింట్ కూడా ఎక్కడా వదలలేదు. అంటే ఇది ఇప్పుడొచ్చిన ఆలోచన మాత్రమే. దానికి తోడు పూరి ఎన్టీఆర్ల కాంబినేషన్ కుదరడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే అటు పూరి ఇటు ఎన్టీఆర్లు వేరువేరుగా కమిట్మెంట్ చేస్తున్నారు. ఇక గణేష్ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉంది. ఈ సినిమా హిట్ అయినా మనోడికి మిగిలేది అంతంత మాత్రమే. ఎందుకంటే పీవీపీ చేతిలో ఈ సినిమా భవిష్యత్తు ఉంది. ముందు వారికి సెటిల్ చేసి మిగిలింది తాను తీసుకోవాలి. పైగా ఈ మధ్య గణేష్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మెగా కాంపౌండ్ మనిషి అని నన్ను ఎన్టీఆర్ పూరిలో అపార్థం చేసుకున్నారు, మా మధ్య కమ్యూనికేషన్ కుదరలేదు, అందుకే ఈ సినిమా ఆపేద్దామనుకున్నా అన్నాడు. అంటే టెంపర్ జరుగుతున్నప్పుడు లోపల చిచ్చు రగిలిందన్నమాట. అయితే సినిమా కోసం అందరు కామైపోయి బండి లాగించేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా కలిసి సినిమా చేయడం దాదాపు అసాధ్యం. పైగా సీక్వెల్ సినిమాలు తెలుగునాట అంత విజయవంతం కాలేదు. ఈడియట్, పోకిరిల్ని సీక్వెల్ చేస్తా అని చెప్పిన పూరి ఆ మాటే మర్చిపోయాడు. టెంపర్ కూడా అంతే అని ఫిలిం నగర్ జనాలు కామెంట్లు విసురుకుంటూ ఉన్నారు.